ప్రియ దేవుని జనాంగమా, మా ఈ క్రీస్తు సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆశీస్సులు. అంచెదినాలలో ప్రతి ఒక్కరూ సత్య సువార్తను వినాలన్న సదుద్దేశంతో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గౌరవ దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ల జాన్ ప్రసాదరావు గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించుచున్నాము. ఈ సమయంలో వారు మనకు దేవుని సందేశాన్ని వినిపించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజులలో చాలామంది యవనస్తులైతేమి పెద్దలైతేమి శరీరంలో వచ్చే దుర్గంధం అనే ఆ దుర్వాసన రాకుండా చాలామంది సెన్స్ వాడుతుంటారు, అత్తరు స్ప్రే కొట్టుకుంటుంటారు. కొత్త స్ప్రేలు వచ్చినాయి, కానీ వాడే ఆ సెంటులలో పొరపాటున ఏదైనా ఒక ఈగ కానీ పడితే దుర్వాసనగా ఉంటుంది కదా, అది ఎవరు కూడా వాడలేరు. కాబట్టి అత్తరులో ఒక ఈగ పడితే ఎందుకు పనికి రాకుంటుంది. కనుక ఈరోజు బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడు అనే పాదములకు స్తోత్రం. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. అనేకుల హృదయాలలోకి ప్రభా కీళ్లను విభజించినంత మట్టుగా దూరి ప్రభా ఈ వాక్యం వారి హృదయంలో పనిచేసేటట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావం నడిపించమని యేసు ప్రభు నామం పేరిట ఏడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి చదువుకుందాం. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనం ధ్యానం చేసే ముందుగా ఈ ప్రసంగి అనే రచయిత ఎవరు అనేది మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథ రచయిత ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అసలు ప్రసంగి అంటే అర్థం ఏంటిది అనేది ఆలోచన చేసినట్లయితే ఈ హెబ్రీ భాషలో కొహిలెత్ అనే పదానికి సరిపడుతుంది. కొహిలెత్ అనగా సభను సమావేశపరచువాడని, ఉపదేశకుడని, ప్రసంగని అర్థం. ఈ ప్రసంగి గ్రంథ రచయిత ఎవరంటే సొలొమోనే. ఎందుకంటే దీంట్లో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, దావీదు కుమారుడును యెరూషలేము రాజునయ్యుండి ప్రసంగి అనుట అనే మాట ఉంది. కాబట్టి ఈ ప్రసంగి అనే గ్రంథాన్ని రాసింది సొలొమోను అని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడితే అది చెడిపోతుంది. చచ్చిన ఈగ దానంతట అదే పడుతుందా? కాదు. ఆ తైలములో అనగా ఆ అత్తరులో ఈగ పడి చనిపోతుంది. చనిపోయినప్పుడు దుర్వాసన కొట్టి ఆ అత్తరు ఎంత ప్రశస్తమైంది, ఎంత ఖరీదైనా కూడా దాన్ని ముట్టరని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ, దీనిలో ఎంత లోతర్థం ఉందో చూడండి. కాబట్టి మనం లోతుగా ఆలోచన చేస్తే ఈ లోకములో ఎందరెందరో మంచి సాక్ష్యాన్ని కలిగి ఎందరెందో గొప్పవారు అనిపించుకొని అన్ని విధాలుగా దేవుని నీతిలో నడిచి వారిలో ఏదైనా ఒక చిన్న బలహీనతగానే ఉన్నట్లయితే మరి సాక్ష్యమే చెడు వాసన పడుతుంది. ఈ విషయం సొలొమోను మహారాజు మహాజ్ఞానంతో రాసినాడు. కాబట్టి అలా బొక్కవాని తైలంలో చచ్చినీయబడి చెడిపోయిన వారు ఎవరున్నారో మనం ధ్యానం చేసుకునే ముందు గ్రంథ రచయిత ఈ సొలొమోనే బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుతూ చెడు వాసన కొట్టిన రాసిన ఈ సొలొమోను మంచి సాక్ష్యం కలిగి తనే తన బలహీనత వలన తను చెడిపోయినట్లుగా మనం గ్రహిస్తున్నాము. చూడండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారిలో సహవాసం చేయకూడదు, వారితో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక జనులు ఇంకను అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. బాగా గమనించండి, తాను రాసినాడు బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడితే అది చెడు వాసన కొట్టునని. ఆఖరికి తనే చెడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. సొలొమోను అనే పేరు నాతాన్ అనే ప్రవక్త మళ్ళీ సొలొమోనుకు ఒక పేరు పెట్టినాడు. దేవుని యొక్క చిత్తానుసారం యెదీద్యా అని పేరు పెట్టినాడు. యెదీద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. యెహోవాకు ప్రియుడిగా ఎందుకు ప్రియుడైనాడు? దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ప్రార్థించి దైవ జ్ఞానాన్ని సంపాదించినాడు. గల హృదయాన్ని దయచేయమని ప్రార్థించినాడు.
ప్రార్థన ఫలితముగా మంచి జ్ఞానాన్ని సంపాదించినాడు. ఆయన జ్ఞానము సర్వ విధాల సర్వ ప్రదేశాలకు వ్యాప్తి చెందింది సుమా. అనేకులు ఆయన యొక్క మాటలు వింటూ సంతోషించి ఆయన గణపరిచినారు. శేబాదేశము నుంచి ఒక రాణి వచ్చింది, శేబాదేశపు రాణి. ఆమె ఏ విధంగా ప్రశ్నించింది చూస్తాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచ్చిన మాట చూసుకుందాం. శేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టును వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయమునుంది. రాజుతో ఇట్లా, నీ కార్యములను గుర్చి నీ జ్ఞానమును గుర్చి నా దేశమందు నీ వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. ఎంతగా ప్రశంసిందో చూడండి. దేవుడు నీకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినాడు. నీ యొక్క జ్ఞానపు మాటలు వింటున్నా నీ పరిచారకులు ఎంతో ధన్యులు. నాకు చెప్పబడిన మాటలు కనీసం నీకున్న జ్ఞానంలో సగం కూడా నాకు చెప్పలేదు. నేను కనులారు వచ్చి చూసినప్పుడు ఎంత గొప్పగా కనపడుతుంది. నీ జ్ఞానపు మాటలు వినేవారు ధన్యులని ఎంతగానో ప్రశంసించింది. దేవుని మందిరాన్ని కట్టించినాడు, దేవునికి ప్రియముగా నడిచినాడు. అంత శక్తి కలిగిన ఆ సొలొమోను ఆఖరుకు బొక్కవాని తైలంలో సచ్చినీగలు పడినట్లయితే అది చెడు వాసన కొట్టునని చెప్పేసి రాసిన తానే పడిపోయినాడు. ఏమిటి, ఎందుకు పడిపోయినాడు? పరస్త్రీలను మోహించినాడు. ఆ మోయాబీలతో ఇవేముందకూడదని వాక్యములో ఉండగా, మోయాబీలతో, హిత్తీయులతో, ఎదోమీలతో, అమ్మోనీలతో వారితో సహవాసం చేయకూడదని దేవుడు సెలవిస్తే ఆఖరకు పరస్త్రీలను మోహించినాడు. పరస్త్రీలను మోహించి వారితో వియ్యమందినాడు. అనేకులను ఉంచుకున్నాడు. ఎందుకు? కామాతురత. దేవుని బిడ్డలారా, ఇంత మంచి సాక్ష్యం కలిగిన అతని హృదయములో ఏ ఈగ పడింది? కామాతురత అనే ఈగ. కామాతురత అనే దాని పడి ఆఖరికి దేవుని యొక్క మార్గం నుంచి అతని హృదయం తొలగిపోయింది. ఎంత దౌర్భాగ్యం! బొక్కవాని తైలంలో సచ్చిన ఈగలు పడితే అది చెడు వాసన కొట్టునని రాసి ఆఖరికి తనే మార్గంలోంచి తొలగిపోయినాడు. అతని సాక్ష్యమే చెడు వాసన కొట్టింది. ఎంత దౌర్భాగ్యమైంది చూడండి. ఆఖరికి దేవుని మందిరము కట్టించిన ఆ సొలొమోను మహారాజు దేవునికి విరుద్ధంగా కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీయుల దేవతకు యెరూషలేము కొండ మీద ఒక బలిపీఠములను కట్టించినాడు. ఎంత దౌర్భాగ్యం! ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించినాడో అదే చేతులతో బొమ్మలకు బలిపీఠము కట్టించినాడు. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడితే అది చెడు వాసన కొట్టును అని వ్రాసినాడు. ఆఖరుకు తన ఆస్థితులను తను చెడు వాసన కొట్టిన తన సాక్ష్యం ఎంత గొప్ప మంచి సాక్ష్యం అయితేమి, అతను కామాతురత అనే ఈగ పడింది. ఆ బలహీనత పడి ఆఖరుకు దేవుని మార్గం నుంచి తొలగిపోయినాడు అని మనకు అర్థమవుతుంది. ఇంత చక్కని జ్ఞానాన్ని అందించిన, అందరికీ జ్ఞానం కలిగించే సామెతలు రాసిన, ప్రసంగి రాసిన, అనే గ్రంథాన్ని రాసిన, అన్ని విధాలుగా ఆఖరుకు అతనిలో ఇలాంటి పడిపోయి దెబ్బతిన్నాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడితే అది చెడు వాసన కొట్టిన. ఇంకా చెడు వాసన కొట్టిన కొందరిని ధ్యానం చేసుకుందాం. సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, బెన్యామీను గోత్రికుడు, గాడిదలు వెతుక్కుంటూ వచ్చినాడు. అట్టివాణిని దేవుడు హెచ్చించినాడు. గాడిదలు వెతుక్కుంటూ వస్తే దేవుడే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చినట్టు, అనగా దేవుని యొక్క కృపే ఆయన దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చింది. ఈయన వెతుక్కుంటూ వస్తే అదే వెతుక్కున్నాడు. జక్కయ్య యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కితే యేసు ప్రభే ఆయన దగ్గరికి వచ్చినాడు. అలాగనే ఈ సౌలు గాడిదలు ఎత్తుక్కుంటూ వస్తే దేవుని కృప ఆయన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. దేవుడు ఆయనకు తోడుగా ఉండి సమూయేలు చేత దేవుని ఏర్పాటు ప్రకారంగా అభిషేకించినాడు. రాజుగా అభిషేకించబడి అన్ని విధాలుగా దేవుని ఆత్మతో నింపబడినాడు. ఆయన నింపబడినప్పుడు మాట్లాడినాడు, దేవుని యొక్క ప్రవచనాలు మాట్లాడినాడు. ఆ మాటలు మాట్లాడుతుంటే అందరూ చూసి ఆ ప్రవచనాలు మాట్లాడుతుంటే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని మాట్లాడినారు. అంత ఘనత పొందినాడు సౌలు. దేవుని మార్గంలో నడిచినాడు. దేవుని సింహాసనం మీద ఆఖరి ఏర్పాటు చేసిన ఆ సింహాసనం మీద కూర్చొని రాజుగా పరిపాలించగలిగిన కృప దొరికింది. బెన్యామీను వంశం ఆఖరి కడగోత్రం, అది కడసారి గోత్రములు ఏర్పాటు చేసుకుంటే దేవునికి కృతజ్ఞత చూపకుండా అతనులు ఏమీ బలహీనత వచ్చి పడింది? అవిధేయతనే బలహీనత పడింది.
ఆ అవిధేయత ఎందుకును పనికిరాని అవిధేయత. ఎందుకనగా దేవుని బిడ్డలు దేవునికి అవిధేయులుగా జీవించినట్లయితే అవిధేయత వలన దెబ్బతింటారు. మొత్తము అమాలేకులను సర్వనాశనం చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అమాలేకులను సర్వనాశనం చేయమంటే రాజునే, అగగబు అనే రాజును సజీవంతో పట్టుకున్నాడు, బలహీన వాటిని చంపినాడు, బలమైన వాటిని దాచిపెట్టినాడు. దేవుని మాట ధిక్కరించినాడు. దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయుడైతే నువ్వు ఎంత గొప్ప మంచి సాక్ష్యం కలిగినా, మంచి పేరు సంపాదించుకున్నా, ఆ భక్తి, ఆ గొప్ప ఆ స్థితి అంతా కూడా ఒక చిన్న బలహీనత గుండా దెబ్బతింటుంది. సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అని పేరు తెచ్చుకున్న ఆ సౌలులో ఈ బలహీనత అనగా అవిధేయత అనేది ఏర్పడటం వలన ఎంత దెబ్బతినదంటే ఆఖరుకు దేవుణ్ణి వదిలి సోది చెప్పే వారిని ఆశ్రయించినాడు, అనగా కర్ణపిచేసి వారిని ఆశ్రయించినాడు. ఎంత బుద్ధిహీనత! వాక్యంలో ఉంది కదా, కొంచెము బుద్ధిహీనత త్రాసులు ఉంచినడల జ్ఞానమును ఘనతను తేలగొట్టను. అంత జ్ఞానము కలిగి, అంత భక్తి కలిగి ఆఖరుకు చిన్న బుద్ధిహీనత అనే త్రాసులు అటు పెడితే ఈ జ్ఞానము ఘనత తేలిపోయింది. ప్రవక్తలలో ఉన్నాడా అని ప్రశంసించబడిన ఆ సౌలు యొక్క మనస్సు చూడ ఎలాగైపోయిందో త్రోవ తప్పింది. ఆఖరుకు ఎలాంటి స్థితి, ఏ అమాలేకులైనైతే వదిలిపెట్టినాడో ఆ అమాలేకుల చేతనే హతుడైనాడు. కత్తి నాటుకొని మీదబడినప్పుడు మరణము రాకపోతే అక్కడ నిలబడిన అమాలేకుని అడిగి, మీరు ఎవరంటే నేను అమాలేకుని అంటే, నేను భారంగా ఉన్నాను, నేను కష్టంగా ఉంది, నా ప్రాణం తట్టుకోలేకపోతున్నాను, చంపమంటే ఖడ్గముతో చంపేసినాడు అమాలేకు. ఏదైతే వదలకుండా దాచిపెట్టినాడో అది ఈయనను వదలలేదు. ఇప్పుడు అర్థమైందా దేవుని బిడ్డలారా? ఒక్క బలహీనత మన సాక్ష్యాన్ని ఎంత దెబ్బ కొడుతుందో తెలుసుకున్నామా? సొలొమోను అంత దైవజ్ఞానము పొందినవాడు, దేవుని యొక్క దృష్టికి ప్రియుడైన వాడు, అలాంటి స్థితిలో ఉన్నవాడు ఆఖరుకు ఎలాంటి కామాతురత అనే ఒక బలహీనత ఏర్పడి దాని గుండా దెబ్బతిని దేవుని మందిరాన్ని కట్టించిన ఆ చేతులే ఆఖరుకు మొలెకు దేవతకు, కమేషు దేవతకు బలిపీఠాలు కట్టించినాడు. ఎలాంటి భయంకరమైన స్థితి చూడండి. సంసోను గురించి మనం కూడా విన్నాము కదా. ఆ బలహీనత అయినది ఏముందంటే పరస్త్రీని మోహించినాడు, సున్నతి లేని ఫిలిష్తీయులను మోహించినాడు. ఆఖరుకు ఢిల్లీలో పాద సన్నిధిలోకి వెళ్ళినాడు, ఢిల్లీని ఆశ్రయించినాడు, ఢిల్లీలో తొడ మీద పండుకొని ఆఖరుకు వేషత జోడై తల బోడై కన్ను లేని కబోది అయి ఆఖరుకు దాగోను గుడి చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం! అతనిలో ఏమీ పడింది ఆ సంసోనులో? సంసోను మంచి సాక్ష్యం కలిగినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, శక్తి కలిగినవాడు. అలాంటి సంసోనులో పడిన ఆ ఈగ ఏమిటంటే ఈయనలో కూడా కామమే. ఎలాంటి దౌర్భాగ్యం! అలా దాని గుండెనే కన్నులు లేని కబోదైనాడు, వేషతో జోడైనందుకు తల బోడైపోయింది, దేవుని ఆత్మ ఎడబాసి ఈకాబోదులైపోయినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క వాని తైలంలో చచ్చిన ఈగలు పడితే ఎలాంటి స్థితి! మనం ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు ఇంత గొప్ప సాక్ష్యం కలిగి దేవుని బిడ్డగా జీవించి ఏదో ఒక బలహీనత నీలో దాచిపెట్టుకుంటే ఆ బలహీనత నేను చంపేస్తుంది. యోనా చూడండి, అన్ని విధాలుగా దేవునికి దృష్టికి మహాప్రవక్త అయినాడు. ఆ ప్రవక్త దేవుని మాటను ధిక్కరించి ఆఖరుకు ఓడెక్కి ఓడ అడుగు బాగాన పండుకున్నాడు. ఈ ఓడకు ఉన్న సామాను కంటే బరువు ఏదైందంటే అవిధేయుడైన యోనా బరువు అయినాడు. అందుకనే ఓడ తలకిందలైంది, తుఫాను చెలరేగింది. ఆ ఓడలో నుంచి ఆ అవిధేయతని ఎత్తిపడేస్తే కానీ, అనగా యోనాను ఎత్తిపడేస్తే కానీ ఓడకు నెమ్మది కలగలేదు. దేవుని బిడ్డలారా, ఒక్క వాని తైలంలో చచ్చిన ఈగలు పడితే ఎంత దౌర్భాగ్యమో! అది చెడు వాసన కొట్టుతుంది. సహోదరి సహోదరుడా, మంచి సాక్ష్యాన్ని, మంచి నడవడి కలిగిండి నీలో ఏదైనా ఒక చిన్న బలహీనత ఉందా తెలుసుకోండి. ఆ బలహీనత నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఏదైతే వదలకుండా ఉంటావో అది నిన్ను పట్టుకుంటుంది. అందుకని దేవుని నమ్మిన ఆ శిష్యులంతా కూడా సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించినారు. సమస్తమును వదిలిపెట్టి వదలకుండా వచ్చిన ఆయన యోధ ఒక్కడే. ఏమిటిది? సంచి వదలలేదు. అతను ఉన్న బలహీనత ఏంటిది? ధనాశ. అందుకని యేసుప్రభుని అమ్ముకున్నాడు. యేసుప్రభుని అమ్ముకున్నాడు. ఈ యేసుప్రభుని అమ్ముకున్నానని అతను అనుకొని ఉండవచ్చును, కానీ 10 గోత్రాలకు తీర్పు తీర్చే సింహాసనం మీద కూర్చొని న్యాయాధిపతిగా నిలిచి తీర్పు తీర్చగలిసిన వాడు ఆ గొప్ప హోదాను అమ్ముకున్న సంగతి అతనికి తెలియలేదు. ఆఖరుకు తన చేతుల్లో తను ఊరి వేసుకున్నాడు, చచ్చాడు. క్రిందబడి పేగులు బయటికి వచ్చిన దేన్ని బట్టి?
తనలో ఉన్న సచ్చిని ఈగ అనగా ధనాశ అనే ఆ బలహీనత, ఒక్క బలహీనత మనిషిని ఎంత చెడగొడుతుందో చూడండి. దేవుని బిడ్డలారా, మననం చేసుకుందాం. ఒక్కసారి బొక్కవాని తైలంలో సచ్చిని ఈగలు పడినట్లయితే అది చెడు వాసన కొట్టెను. సొలొమోను ఈ గ్రంథాన్ని రాసి ఆఖరికి తనే కామాతురత గలవాడై అనేక స్త్రీలను మోహించి ఉంచుకొనుచు దెబ్బతిన్నాడు. ఎంత గొప్ప జ్ఞానం, దైవ జ్ఞానం పొందినవాడు, అందరి చేత ప్రశంసలు పొందినవాడే. శవాదేశపురాన్ని మాట్లాడితే ఆఖరుకు అన్యురాలు యెహోవా నిన్ను రాజుగా చేసిన యెహోవా స్తుతింపబడునుగా కానని, అంత జ్ఞానం కలిగిన వాడిని రాజుగా చేసినందుకు దేవుని స్తుతించింది. అంత జ్ఞానం కలిగిన ఆ సొలొమోను అంత మంచి సాక్ష్యంలో ఆ బలహీనత వచ్చి చేరింది. కామాతురత, కామం అనేది ఉంటే దెబ్బతింటుంది. ఈ రోజుల్లో కామం ఎక్కువ నుంచి కండ్లకు మెరకలై క్రొవ్వు బట్టి వరస వాయి లేకుండా ఎంతమంది దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు చూడండి. ఇలాంటి వారిని మృగాలనొచ్చు. తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలియటం లేదు, తండ్రి ఎవరో బిడ్డ ఎవరో తెలియటం లేదు. ఇలాంటి స్థితులు ఏంటంటే వారిలో ఇలాంటి బలహీనతలు ఉండబట్టే. ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నిలవాలనో, ఏ విధంగా దేవుని స్తుతించాలో మార్గంలో నడుస్తూ ఆ మార్గము తప్పకుండా నిలిచిన నీ గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథంని కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని పవిత్రతతో పరిశుద్ధతతో ముందుకు సాగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతావు. ఒకవేళ ఏదైనా ఒక బలహీనత చేరినా ఆ బలహీనత నిన్ను దెబ్బ కొడుతుంది. వాక్యం చెప్తున్న నాలో చిన్న బలహీనత ఉంది కనుకనే ఇప్పుడు ఒక్కొక్క మాట తడబడుతుంది. ఆ బలహీనత చూడండి, శరీరానికే ఇలాగుంటే ఇంకా ఆత్మీయకు బలహీనత ఉంటే ఎంత దెబ్బ వస్తుందని ఎరుగుగా. ఒక్క చూపు నేత్రాశ వలన ఎంత దెబ్బ కొట్టింది తెలిసిన వాక్యంలో. నేత్రాశ, అవ్వ పండును చూసింది, పండు రమ్యముగా ఉన్నది అని వాక్యం. తినకూడని పండు రమ్యముగా కనపడింది. ఆమె బలహీనత చూడండి, చూపులు, నేత్రాశ, ఆశ. నేత్రాశ అంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ రోజులలో కూడా అనేకులలో కూడా దేవుని నమ్మిన బిడ్డలో నేత్రాశ ఉంది. అనేకులు దేవుని నమ్మిన బిడ్డలలో ధనాశ ఉంది. ధనాన్ని పూజిస్తున్నారు, ధనమే ఘనమని ఎంచుకుంటున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు. ఎన్ని ఉన్న నీలో చిన్న బలహీనత అనేది ఉంటే అదే బుద్ధిహీనత అంటారు. ఆ బుద్ధిహీనత త్రాసులో కానీ పెడితే నీ జ్ఞానము, నీ ఘనత అంతా కూడా తేలిపోతుంది. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత బోధకుడు అయినా